ప్రస్తుతం మనం నాగోల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయంలో గత 4 రోజుగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు 6వ తారీఖు వరకు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు హంసవాహనోత్సవము, సూర్యవాహనోత్సవం, చంద్రవాహనోత్సవం, అలాగే హనుమద్ వాహనోత్సవం కూడా జరిపారు. ఈ రోజు ఉదయం శ్రీవారి కళ్యాణం కూడా జరిగింది. ఆ కళ్యాణం తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు కొద్దిసేపట్లో శేషవాహనోత్సవం కూడా ప్రారంభం కానుంది. ఇప్పుడు అది మనం చూద్దాం రండి. కమనీయం రమణీయం అన్నట్టుగా నాగోల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు సాగాయి. రంగురంగుల కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలుగుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఎంత కష్టం వచ్చినా నేనున్నా అంటూ అభయం ఇచ్చే స్వామివారిని చూస్తూ ముగ్ధులైపోతున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కూచిపూడి నృత్యంతో చిన్నారులు అలరించారు. మహిళా భక్తులు కోలాటమాడిన దృశ్యాలు కనువిందు చేశాయి. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. గరుడ వాహనంపై లక్ష్మీ వల్లభుడిని చూస్తూ భక్తజనం పరవశించిపోయింది. ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ శ్రీవారిని సేవించుకోలేమని భక్తులు అంటున్నారు. నిత్యం శ్రీవారి స్మరణలో ఉంటే ఏ కష్టము ఉండదని ఉద్వేగానికి లోనవుతున్నారు. సాక్షాత్తు ఆ శ్రీవారే ఉన్నట్టుగా భావించి భక్తులు తరచుగా వచ్చి దర్శనం చేసుకొని వారి మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ దినేష్తో పూజా కిరణ్, SV6 న్యూస్, హైదరాబాద్.